సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. పోలీసుల పాత్రపై ఫోకస్ పెట్టింది. మరోవైపు సీబీఐ విచారణ జరిపించాలంటూ సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఇష్యూపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ ఏపీ డీజీపీ విజయవాడ సిపికి నోటీసులిచ్చింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండెడ్ సీఐ నాగరాజు అరెస్ట్ కావడం, రిమాండ్తో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిపోయాయి. ఇప్పుడు అసలు సాయికృష్ణ మృతదేహం ఏమైంది, ఎక్కడికి తరలించారు, ఎవరు తరలించారు, దహనం చేసింది ఎవరు అనే విషయాలను గుర్తించే పనిలో సిట్ ఉంది. బాధిత కుటుంబ సభ్యులు కూడా నాగరాజుతో పాటు కొంతమంది కానిస్టేబుళ్ల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. వారిలో బాబురావు, సాంబయ్య, అశోక్, నానితో పాటు సీఏకు సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్రలు ఉన్నట్లు ఆరోపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించాలని సిట్ భావించింది. పేర్లు బయటకు వచ్చిన నాటి నుంచి వారంతా అజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి ఆచూకీ కోసం సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నివాసంతో పాటు జంగం నాని, సురేష్ ఇళ్లు, వారి బంధువుల ఇళ్లపై సిట్ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లగా అతని ఇంటికి రావడం లేదని భార్య సిట్ అధికారులకు తెలిపింది. మొత్తానికి సీఐ నాగరాజుకు సహకరించిన కానిస్టేబుల్ కోసం వేటాడుతోంది సిట్. వారు దొరికితే కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్ పై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ ఏపీ పోలీసులపై సీరియస్ అయింది. జీవించే హక్కుపై జరిగిన ఘోర దాడి అంటూ తీవ్రంగా ఖండించింది. ఏపీ డీజీపీ విజయవాడ సిపిలకు నోటీసులు జారీ చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని రికవర్ చేయాలని, బాధితుడి అస్థికలను వెలికి తీయాలని ఆదేశించింది. బాధితుడి తల్లి గాదే విజయలక్ష్మికి తక్షణ రక్షణ, భద్రత కల్పించాలని సూచించింది. వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్ స్టేటస్, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి పరిహారంపై నివేదిక అందజేయాలని ఆదేశించింది.